వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఇన్ డెప్త్. నేను చక్కర్ల ఝాన్సీ. తెలంగాణలో గ్రామీణ ప్రజాస్వామ్యానికి మరోసారి ప్రధాన దశ మొదలవుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 దశల్లో అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 2 దశల్లో నిర్వహించనుంది. దీనికోసం రాష్ట్రంలో 350 కోట్ల భారీ బడ్జెట్ ప్రతిపాదించబడింది. ఇందులో ఇప్పటికే 3.08 కోట్లు విడుదలయ్యాయి. మొత్తం 1.67 కోట్ల మంది గ్రామీణ ఓటర్లు వారి ఊళ్ళ, గ్రామాల, పోగుర్ల, అలాగే పొరుగుర్ల వారి వరకు కూడా హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధమవుతున్నారు. గ్రామ సబ్జెక్టు సెంటర్లలో ఉత్సాహంతో హోరాహోరీతో ఓటర్ల వాతావరణం కుదించబడుతుంది. ఇది కేవలం ఓటు మేళా కాదు, ప్రతి ఓటరికి తన గ్రామానికి, తన అభివృద్ధికి, తన హక్కుకు సంకేతంగా నిలిచే సంచలన సందర్భం. ఈ ఎన్నికల ద్వారా స్థానిక ప్రజాస్వామ్యానికి, గ్రామీణాభివృద్ధికి కొత్త ఊపులు లభించబోతున్నాయి. పంచాయతీ నుంచి జెడ్పీటీసీ వరకు ప్రతి స్థాయిలో గ్రామీణ సమస్యలకు పరిష్కారం తీసుకురావడం, సమర్థ నాయకత్వాన్ని ఏర్పరచడం, ప్రజల కోసం పాలనలో మార్పులు తీసుకురావడం ఇప్పుడు రాష్ట్ర ప్రజల ముందుండబోతోంది. అందుకే ఈ ఎన్నికలు కేవలం ఓటు కార్యక్రమం కాదు, ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి ప్రతిబింబించే మోక్ష కాలమైన సమయం. రాష్ట్రంలోని 12,760 గ్రామ పంచాయతీలు, 1,12,534 వార్డులు, 5,763 ఎంపీటీసీలు, 565 జెడ్పీటీసీలకు ప్రత్యక్షంగా, 565 మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, ఎంపీపీలు, 31 జెడ్పీ చైర్పర్సన్ స్థానాలకు పరోక్షంగా ఎన్నికలు జరుగుతాయి. మొత్తం పంచాయతీల్లో 100% ఎస్టీలున్న పంచాయతీలు 1,248, షెడ్యూల్డ్ ప్రాంతాల్లోనివి 1,289, ఇతర ప్రాంతాల్లోనివి 10,223. రాష్ట్రంలో 11 గుర్తింపు పొందిన పార్టీలు, 31 నమోదు పార్టీలు తమ గుర్తులపై జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పాల్గొంటాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం 1,67,03,168 మంది ఓటర్లలో 25,36,770 మంది మహిళలు, 21,65,894 మంది పురుషులు, 504 మంది ఇతరులు ఉన్నారు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం మొత్తం 31,377 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఇందులో 8,123 సమస్యాత్మక, 8,113 అతి సున్నిత, 515 అత్యంత సున్నితమైనవి. 1,12,720 పంచాయతీ పోలింగ్ కేంద్రాల్లో 19,774 సమస్యాత్మకం, 21,093 అతి సున్నితం, 2,324 అత్యంత సున్నితమైనవిగా ఉన్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు 37,652 పంచాయతీ ఎన్నికలకు 1,35,264 బ్యాలెట్ బాక్సులు అవసరం కాగా 1,18,547 సిద్ధం చేశారు. జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు 651 మంది, ఎంపీటీసీ ఎన్నికలకు 2,337 మంది ఆర్ఓలు, 2,340 మంది ఏఆర్ఓలు, 39,533 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,58,725 మంది ఇతర సిబ్బంది పాల్గొంటారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 4,956 మంది ఆర్ఓ మొదటి దశ, 14,407 మంది ఆర్ఓ రెండో దశ, 79,798 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,03,318 మంది ఇతర సిబ్బంది పాల్గొంటారు.
పంచాయతీ ఎన్నికలు మొదటి దశలో 41 మండలాల్లోని 1098 చోట్ల జరుగుతాయి. ఇక్కడ 9324 వార్డులున్నాయి. రెండో దశలో 277 మండలాల్లోని 5910 గ్రామాల్లో నిర్వహిస్తారు. 52,190 వార్డులున్నాయి. మూడో దశలో 252 మండలాల్లోని 5,752 గ్రామాల్లో చేపడతారు. ఇక్కడ 51,020 వార్డులున్నాయి. మొదటి దశలో 290 జెడ్పీటీసీలు, 2,977 ఎంపీటీసీలు, రెండో దశలో 275 జెడ్పీటీసీలు, 2,786 ఎంపీటీసీలో ఎన్నికలు జరుగుతాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి ఇవాళ మనతో పాటు చర్చించడానికి ఉన్నారు మన్నెం కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. నమస్కారం కోటేశ్వరరావు గారు. నమస్తే సార్, మరి ప్రస్తుతం 3 దశల్లో గ్రామ పంచాయతీ, 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా మరి స్థానిక ప్రజాస్వామ్యంపై ఎలా ప్రభావం పడుతుంది అంటారు? గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటువంటి ఈ ఎన్నికలు ప్రకటన లేకపోయేట్లయితే ఏర్పాట్లు ఆహ్వానించదగినటువంటి అంశమే. ఎందుకంటే స్థానిక సంస్థలకి ఎన్నికలు జరగకపోతే, ఎన్నికైనటువంటి పాలక వర్గాలు లేకపోయేట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు రావాల్సినటువంటి నిధులన్నీ కూడా ఆగిపోయాయి. అందువలన అనేక అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా రోజువారీ నిర్వహణ పనులు కూడా కుంటుపడ్డాయి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి అంశమే. అందువలన ఈ ఎన్నికలు జరిగితే కేంద్ర ప్రభుత్వం ఆటోమేటిక్గా నిధులని విడుదల చేస్తుంది, తద్వారా కార్యక్రమాలని చేపట్టవచ్చు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ ఎన్నికలు జరుగుతాయా, ఒకవేళ జరిగితే ఏ ప్రాతిపదికన జరుగుతాయి అనేటువంటిది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇచ్చినటువంటి జీవోని సవాల్ చేస్తూ కొంతమంది హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు చెప్పింది ఏంటంటే నోటిఫికేషన్ వెలువడినప్పటికీ ఈ జీవో చెల్లుబాటు గురించి మేము విచారణ జరుపుతాము, 8వ తారీఖున మళ్ళా విచారణ జరుగుతుందని చెప్పేసి కోర్టు ప్రకటించినటువంటి తెలిసింది. అందువలన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటికీ అది చెల్లుబాటు అవుతుందా కాదా అన్నది హైకోర్టు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఈ 42% జీవో గనుక చెల్లుబాటు కాదు, మీరు ఎన్నికలు జరపాల్సిందే అని గనుక హైకోర్టు చెప్పేట్లయితే ఇప్పుడున్నటువంటి 50% లోపు బీసీలకు లేదా గిరిజనులకి, దళితులకి ఉన్నటువంటి ఏవైతే శాతాలు ఉన్నాయో ఆ శాతాల ప్రకారమే ఎన్నికలు జరిగేందుకు అవకాశం ఉంది. అందువలన హైకోర్టు మరి 42% జీవోని ఏం చేస్తుంది అనేటువంటిది మనం చూడాల్సింది. ఎన్నికలు అయితే అనివార్యంగా జరగటానికే కోర్టు ఆమోదం తెలుపుతుంది. అయితే అది 42% బీసీ రిజర్వేషన్ లేకపోయేట్లయితే ఇప్పుడున్నటువంటి చట్టం ప్రకారం, ఇప్పుడున్నటువంటి నిబంధనల ప్రకారం ఎన్నికలు జరుగుతాయా అనేటువంటిది చూడాల్సి. ఓకే సార్, మరి ఈ ఎన్నికలకు సంబంధించి అంటే ఏ విధంగా అనేది అంటే సున్నితమైన, అతి సున్నితమైన ఈ విధంగా విభజించడం జరిగింది. మరి దీనికోసం 350 కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది సార్, ఓన్లీ ఫర్ ఎన్నికలకి. మరి ఈ బడ్జెట్ సరిపోతుంది అంటారా, లేకపోతే దీంట్లో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంది అంటారా? ఎన్నికలు రిజర్వేషన్ల శాతం ఎట్లా ఉన్నప్పటికీ 42% బీసీలకు ఉన్నా లేకపోయినా, లేదా ఇప్పుడున్నటువంటి పద్ధతుల్లో అయినా కానీ ఎన్నికలు జరిగేటువంటి గ్రామాలు అవే ఉంటాయి, వార్డులు అవే ఉంటాయి కనుక వాటిల్లో పెద్ద మార్పులు ఏమీ ఉండవు. ఇక సున్నితము, అతి సున్నితము, సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించినటువంటివి ఏ
పద్ధతిలో ఎన్నికలు జరిగినా కూడా ఇదే ఉంటాయి ఏ జీవో ప్రకారం అని. అందుకని ఇది ఇది ఒక సాధారణమైనటువంటి ప్రక్రియ. గ్రామాలను గుర్తించడం, సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడం, అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ చేసుకోవడం అనేటువంటిది ఏ, రాజకీయ అది రిజర్వేషన్లతో నిమిత్తం లేకుండా జరిగేటువంటి ప్రక్రియ. అందుకని ఇది ఒక సాధారణ ప్రక్రియగానే మనం చూడాలి. అధికార యంత్రాంగం ఆ మేరకు సన్నద్ధం అవుతుందని గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు కావచ్చు, లేదా ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి చర్యలతోటి మనకు అర్థమైంది. ఆ మేరకే ఇప్పుడు ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని వార్డులు ఉన్నాయి, అదేవిధంగా ఎంపీటీసీలు ఎన్ని, జెడ్పీటీసీలు ఎన్ని, వీటన్నిటిని కూడా అధికార యంత్రాంగం గుర్తించింది కనుక ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నది. అయితే నేను ముందే చెప్పినట్టుగా రిజర్వేషన్ల ప్రాతిపదిక ఎట్లా ఉంటుంది ఏమిటనేటువంటిది మన హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అలాంటి ఆ జీవో గనక చెల్లకపోయేట్లయితే పాత జీవోల ప్రకారం లేదా పాత చట్టాల ప్రకారం అయితే ఎన్నికలు జరగడం అనివార్యంగా కనిపిస్తాం. ఓకే సార్, మరి ఈ ఎన్నికలకు సంబంధించి మరి కోర్టు ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగింది. ఎంతకింత హడావిడిగా, ఇంత ఆర్భాటంగా, ఇంత అర్జెంటుగా చేయవలసి వస్తుంది? ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సున్నితమైన, అతి సున్నితమైన అనే భాగాలన్నీ విభజించి ఎక్కడెక్కడ ఎలా జరుగుతున్నాయి లొసుగులన్నీ తీసి, అంటే ఈ ప్రక్రియనంతా హడావిడిగా వేగవంతంగా చేయాల్సి వస్తుంది. మరి ఎందుకు ఇంత వేగవంతంగా చేస్తున్నారు, హడావిడిగా చేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది సార్ ప్రభుత్వాన్ని. మరి దీన్ని ఎలా సమర్థిస్తారు? ఇప్పుడు కోర్టు ప్రశ్నించింది సున్నితమైనటువంటి గ్రామాల, లేకపోతే ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎన్ని జిల్లా పరిషత్తులు, ఆ విషయాన్ని కోర్టు ప్రశ్నించలేదు. 42% జీవోకి సంబంధించి అసెంబ్లీ చేసినటువంటి తీర్మానం మేరకు మరి గవర్నరు ఆమోదం తెలియజేయలేదు, ఆర్డినెన్స్ కు ఆమోదం తెలియజేయలేదు. వాటి గురించి అవునని కానీ కాదని కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి లేదా గవర్నర్ నుంచి రాలేదు. రాకుండా ఈ విధమైనటువంటి హడావుడి ఎట్లా చేస్తారు, ఏ విధంగా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి అంశాల గురించి మాత్రమే చెప్పింది తప్ప ఏ ఏ గ్రామాలు సున్నితమైనవి లేదా ఏ ఏ గ్రామాలు సమస్యాత్మకమైనవి ఎన్ని ఉన్నాయి వాటి జోలికైతే వెళ్ళలేదు. కోర్టుకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా వీటి గురించి ఏమీ తేల్చలేదు. ఎందుకు అంటే తేల్చిన తర్వాత కూడా కొన్ని వివాదాలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకు మా గ్రామంలో మొత్తం ఎక్కువ మంది ఓసీలు ఉన్నారు. ఓసీలు ఉన్నటువంటి దాన్ని బీసీలకు కేటాయించారనో, లేకపోతే ఎస్సీలకు కేటాయించారనో, లేదా గిరిజనులకు కేటాయించారనో, ఈ రిజర్వేషన్ ఏ ప్రాతిపదికనో, ఇట్లాంటి వాటి మీద కొంతమంది వెళ్తే కోర్టుకు వెళ్ళొచ్చు, అది వేరు. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఏర్పాట్లు లేదా ఇన్ని సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి, ఇన్ని వార్డులు ఉన్నాయి చెప్పడానికి ఎన్నికలకి సంబంధం లేదు. ఇది ఎప్పుడైనా జరుగుతుంది. నేను ముందే చెప్పినట్టుగా రిజర్వేషన్ శాతం ఎంత ఉన్నా కానీ వీటి ప్రాతిపదికన జరుగుతాయి. వీటిలోనే ఎన్ని వార్డులు బీసీలకి, ఎన్ని వార్డులు ఎస్సీలకి, ఎన్ని వార్డులు మహిళలకి, ఈ విధమైనటువంటి కేటగరైజేషన్ రిజర్వేషన్ తర్వాత ప్రక్రియ. అది నోటిఫికేషన్లో వాటన్నిటిని కూడా వెలువరిస్తారు. ఏ ప్రాతిపదికన రిజర్వేషన్ నిర్ణయించారు అనేటువంటి కూడా చెప్తారు. అందుకని దానికి దీనికి ఎలాంటి సంబంధము లేదు. ఓకే సార్, మరి 300 కోట్ల బడ్జెట్ ఏదైతే ఉందో దీని ప్రకారం ఏర్పాటు చేసిన వనరులు, సిబ్బంది, పోలింగ్ కేంద్రాలు, అంటే ఇవన్నీ సరిపోకపోవడం వల్ల కూడా ఎన్నికల నాణ్యత, సమర్థపై ఎలాంటి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది అంటారు? అలాంటిది ఏమీ ఉండదండి. ఎందుకంటే గతంలో అనేక పంచాయతీలు, అనేక అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించినటువంటి అనుభవం మన యంత్రాంగానికి ఉంటది. అందువల్ల కొన్ని నిర్ణీతమైనటువంటి ప్రామాణిక సూత్రాలు కావచ్చు, లేకపోతే విధి విధానాలన్నీ ఉంటాయి. ఆ మేరకు ఇప్పుడున్నటువంటి గ్రామాలన్నీ, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వార్డులన్నీ, అదంతా అందరికీ ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అప్డేట్ అవుతూనే ఉంటుంది. దానికిను ఎన్నికలకి సంబంధం లేదు. ఎందుకు అంటే ఇది ఒకవేళ ఎన్నికలు ఏ కారణంతో వాయిదా పడినా, లేదా గడిచినటువంటి 20 నెలలుగా ఎన్నికలు జరగకపోయినప్పటికీ అధికార యంత్రాంగం దగ్గర ఈ సమాచారం అంతా ఆల్రెడీ ఉన్నది. ఇదేమి కొత్త సమాచారం కాదు. ఎక్కడన్నా కొత్త విలేజెస్ లేకపోతే
కొత్త పేటలు, కొన్ని గ్రామాల్లో ఏమైనా కొత్తగా నివాస ప్రాంతాలు కనుక ఏర్పడేట్లయితే ఆ నివాస ప్రాంతాలని ఏ వార్డులో చేర్చాలి, లేదా వాటికి ఏదైనా ప్రత్యేకమైనటువంటి వార్డులను కేటాయించాలా, ఇలాంటివన్నీ కూడా ఒక ప్రక్రియలో భాగం. అందుకని వీటికి ఎన్నికల నిర్వహణకి లేదా నిధులకి ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ చాలకపోయేట్లయితే ప్రభుత్వం మళ్ళీ నిధులు ఇస్తుంది. అదేం పెద్ద దానికేమి నిధులకి బడ్జెట్ అట్లా ఏమి ఉండదు. బడ్జెట్ కేటాయింపులు ఎంత అవసరమైతే అంత మేరకు నిధులు కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ విధమైనటువంటి వెసులుబాటు ఉంటుంది. అదేం పెద్ద సమస్య కాదు. ఓకే సార్, మరి 1,67,67,00,000 మంది ఓటర్లలో అధిక సంఖ్యలో మహిళలు ఉన్న నేపథ్యంలో మరి మహిళలు పాల్గొనడం గ్రామీణ పాలనలో మార్పుకు ఏ విధంగా సహకరిస్తుంది అంటారు? మహిళలు అంటే ఇక్కడ మళ్ళా మహిళలకి రిజర్వేషన్లు ఉంటాయి కదా. ఆ రిజర్వేషన్ల స్థానాల్లో మహిళలు కంపల్సరీగా మహిళలే ఉండాలి. ఇక మహిళలు కానటువంటి స్థానాల్లో కూడా మహిళలు పోటీ చేయొచ్చు. దానికేమి మహిళలు ఇంత మాత్రమే రిజర్వ్డ్ స్థానాల్లోనే పోటీ చేయాలి అనేటువంటి నిబంధన ఏమీ లేదు. సాధారణ మహిళల రిజర్వేషన్ అయితే కంపల్సరీ అది. సాధారణ స్థానాల్లో కూడా ఎవరైనా మహిళలు నిలబడచ్చు. అందుకని ఎంతమంది మహిళలు ఈ ఎన్నికల్లో నిలబడితే అంతగా స్థానిక సంస్థలు అనేటువంటివి పరిపూర్ణంగా ఉంటాయి అనేటువంటిది గతంలో వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలు సూచించాయి. అయితే మన సమాజం పురుషాధిక్య సమాజం. ఇప్పటికీ తెలంగాణ కావచ్చు, లేదా ఇతర దేశంలోని ఇతర రాష్ట్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా పురుషాధిక్య సమాజంగా ఉన్నటువంటి స్థితిలో వాళ్ళకి రిజర్వేషన్లు ఉంటేనే ఆ విధమైనటువంటి కేటాయింపులు లేదా మహిళల్ని ఆ పోస్టులకి నిలబెడుతున్నారు. కొన్ని చోట్ల మనం చూస్తున్నాం కొంతమంది మీద వస్తున్నటువంటి ఆరోపణలు. భార్య జిల్లా పరిషత్ చైర్పర్సన్ గానో, లేకపోతే మున్సిపల్ చైర్పర్సన్ గానో, లేదా మండల అధ్యక్షురాలు గానో ఉంటే భర్తలు వాళ్ళ పేరుతోటి భర్తలు పెత్తనం చెలాయిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా, విమర్శలు కూడా గతంలో వచ్చాయి. అందుకని మహిళలకి ఖచ్చితంగా వాళ్ళ స్వయం నిర్ణయాధికారం ఉండాలి. కుటుంబ సభ్యులు, భర్త కావచ్చు లేదా కొడుకులు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ పెత్తనం లేకుండా వాళ్లే స్వయంగా నిర్ణయాలు తీసుకునే విధంగా ఉండేట్లయితే మరింతగా రాణించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఖచ్చితంగా ఈ రిజర్వేషన్లు అనేటువంటివి అనేక మందిని గ్రామీణ ప్రాంతాల్లో నాయకత్వ స్థాయికి ప్రోత్సహిస్తున్నాయి, ప్రమోట్ కూడా చేస్తున్నాయి. ఓకే సార్, అలాగే మరి జిల్లాల వారీగా అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏర్పాట్లకు సంబంధించి భద్రతా క్రమంలో ఏ విధంగా భర్తీ అవుతాయి అనే ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి సార్. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీన్ని ఎలా సమర్థిస్తారు? అంటే ఇప్పుడు నక్సలైట్స్ ఉన్నటువంటి వాళ్ళ ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలు, లేకపోతే నక్సల్స్ ఎవరైనా వచ్చి దాడి చేస్తారా, లేదా పోలింగ్ ప్రక్రియని అడ్డుకుంటారా అనేటువంటివి కూడా ఈ సున్నితమైనటువంటి ప్రాంతాల్లో ఉంటాయి. అదేవిధంగా ఫ్యాక్షన్ విలేజెస్ ఉంటాయి. అంటే సంవత్సరాల తరబడి ఆయా గ్రామాల్లో 2-3 ముఠాలు ఉండి ఎన్నికల సమయంలో కొట్టుకోవడం, లేకపోతే మర్డర్లు చేయడం, ఇట్లాంటి శాంతి భద్రతలకి విఘాతం కల్పించేటువంటి సాంప్రదాయకంగా అంటే అదొక దుష్ట సాంప్రదాయం అనుకోండి, సాంప్రదాయకంగా వచ్చేటువంటి విలేజెస్, లేదా ఈ ఎన్నికలు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కొత్తగా తలెత్తేటువంటి గ్రామాలు ఏమైనా ఉంటే వాటిల్లో ఇట్లాంటి వాటన్నింటిలో కూడా అవసరమైతే సిఆర్పిఎఫ్ కేంద్ర పారామిలిటరీ బలగాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. అనేక చోట్ల వాళ్ళందరినీ కూడా గ్రామాల్లో బూతుల దగ్గర వాటి దగ్గర కూడా మోహరిస్తుంది. దానికి తోడు రాష్ట్ర పోలీస్ బలగాలు కూడా మొత్తం అంతా కూడా ఎన్నికల విధులకి వాటిని కేటాయిస్తారు. అందుకని అది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో ఎన్నికలు లేవు గనక మనం చూస్తున్నాం. కొన్ని రాష్ట్రాల్లో ఒకే రోజు ఎన్నికలు జరుగుతున్నప్పుడు, మరి అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు గతంలో మరి ఆ బూత్లన్నిటి దగ్గర కూడా అవసరమైన భద్రతా ఏర్పాట్లని చేయగలిగిన మేరకు మన దగ్గర అలాంటి సిబ్బంది ఉన్నారు. అందుకని ఇప్పుడు కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే ముందు జరుగుతాయి కనుక ఆ సమస్య కూడా ఉండదు. అందుకని అన్ని చోట్ల కూడా అవసరమైనటువంటి సిబ్బందిని
నియమిస్తారు. అవసరమైనటువంటి చోట్ల మొబైల్ సిబ్బందిని ఎక్కడైనా ఆకస్మికంగా కొన్ని సమస్యలు తలెత్తలేటైతే వాటిని అదుపు చేయడానికి మొబైల్ సిబ్బందిని కూడా మొబైల్ పారామిలిటరీ కావచ్చు, పోలీస్ కావచ్చు, వీళ్ళని కూడా నియమించేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఓకే సార్, మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీలు పాల్గొనగా మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా ఉండటం స్థానిక రాజకీయాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది అంటారు? కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లేకపోతే కేరళ వంటి కొన్ని రాష్ట్రాల్లో పంచాయతీలు కూడా పార్టీ ప్రాతిపదికనే ఎన్నికలు జరుగుతాయి. అదే విధంగా కొన్ని రాష్ట్రాల్లో పంచాయతీల వరకేమో పార్టీ రహితంగాను, ఇతర స్థానాలు అంటే మన దగ్గర ఏమో మండలాలు అంటున్నారు, కొన్ని దగ్గర ఏమన్నా పంచాయతీ సమితులు అంటారు, అదేవిధంగా జిల్లా పరిషత్తులు అంటే టైర్ 2, టైర్ 3 వీటి వరకేమో పార్టీ ప్రాతిపదికన జరుగుతాయి. పార్టీ ప్రాతిపదికన జరగటం అంటే పార్టీలు బీఫారాలు అందజేయటం, ఆయా గుర్తుల మీద పార్టీల గుర్తుల మీద ఓటర్లు ఓటు వేయాల్సి ఉంటుంది. అదే నాన్ పార్టీ అంటే ఇంకా ఎన్నికల కమిషన్ ప్రకటించేటువంటి జాబితాలో ఏ గుర్తులు అయితే ఉంటాయో ఆ గుర్తుల్ని అభ్యర్థులకి కేటాయిస్తారు. అందుకని గ్రామీణ ప్రాంతాల్లో రెండు రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల ఆమోదీయనం, గ్రామ పంచాయతీల్లో పార్టీ రహితంగాను, ఎగువన ఉన్నటువంటి మండలాలు, జిల్లా పరిషత్తుల్లో పార్టీ ప్రాతిపదికన జరపాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. అదే రాష్ట్ర ప్రభుత్వ విచక్షణకి సంబంధించినటువంటి అంశంగానే మన రాజ్యాంగం పేర్కొంది. ఓకే సార్, మరి దీంతో పాటు 3 దశల పంచాయతీ అలాగే 2 దశల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏర్పాట్లకు సంబంధించి కానీ లేకపోతే బ్యాలెట్ బాక్సుల సంఖ్య కానీ సిబ్బంది సంఖ్య కానీ అలాగే వాడుకలో సమయ పరిమితులు ఇవన్నీ ఏ విధంగా నిర్వహించబడతాయంటారు? వీటన్నిటికి సంబంధించినటువంటి సిబ్బందికి శిక్షణ ఉంటుంది. అదేవిధంగా ఎక్కడ ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, లేకపోతే ఎన్ని బూతులు ఉన్నాయి అనేటువంటి సంఖ్య ఉన్నది. ఆ సంఖ్యకు అనుగుణంగా బ్యాలెట్ బాక్సుల్ని లేదా బ్యాలెట్లని ఈవీఎంలు కావచ్చు లేదా బ్యాలెట్లు కావచ్చు, ఇవన్నీ కూడా సరంజామా సిద్ధం చేసుకుంటారు. అది పెద్ద కష్టమేం కాదు. ఓకే సార్, మరి లాస్ట్గా దీంతో పాటు అసలు ఎన్నికల ప్రక్రియలో జన సందోహానికి సంబంధించి ఓటింగ్కి సంబంధించి అది కూడా నిష్పక్షపాతంగా జరగాలంటారు. అలాగే భద్రతా అంశాలకు సంబంధించి ఇవన్నీ సజావుగా కొనసాగడానికి ఎలాంటి అదనపు ప్రణాళికలు చేపట్టబోతున్నారు? ఇవన్నీ ఓటింగ్ సక్రమంగా జరగాలంటే ఓటర్లని 2 రకాలుగా ప్రభావితం చేయొచ్చు. ఒకటి డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టి ప్రభావితం చేయడం, రెండవది కండబలం చూపించి బెదిరించి ఓటర్లని ప్రభావితం చేయడం. ఇప్పుడు మన అసెంబ్లీ ఎన్నికలు లేదా పార్లమెంటు ఎన్నికల సందర్భంలో మద్యము లేకపోతే డబ్బు ఇతరత్ర ప్రలోభాలు ఏ విధమైనటువంటి స్థాయిలో జరుగుతున్నాయో మనందరం చూస్తున్నాం. వాటిని నివారించడంలో ఎన్నికల కమిషన్ ఘోరంగా విఫలమైంది. రాజకీయ పార్టీలు కూడా నిబంధనలని ఎలా ఉల్లంఘించాలా అనేటువంటి దాని మీద కేంద్రీకరిస్తున్నారు తప్ప నిబంధనలకు అనుగుణంగా మనము ఫెయిర్ గా ఎన్నికల్లో పాల్గొన్నాం అనేటువంటి దృష్టి లేదు. అధికారం డబ్బా లేకపోయేట్లయితే మద్యమా లేకపోతే కండబలమా ఏది వీలైతే దాన్ని ప్రయోగించి తద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకోవాలనేటువంటి ధోరణిలే ఇవాళ దేశం అంతటా ఎక్కువగా ఉన్నాయి. దానికి తెలంగాణ మినహాయింపు ఏమీ కాదు. మరి బెదిరింపుల విషయానికి వస్తే భద్రతా దళాలు అటువంటి వాటిని నివారించాల్సి వస్తుంది. ఎక్కడైనా ఫిర్యాదులు చేసినా బెదిరింపులే కాదు, ఇప్పుడు డబ్బు పంచుతున్నారు ఫలానా పార్టీ వాళ్ళు లేదా ఫలానా అభ్యర్థి ఓటర్లకి డబ్బు పంచుతున్నారు అంటే ప్రత్యక్షంగా ఫిర్యాదు చేయొచ్చు, ప్రత్యక్షంగా పట్టుకొని అధికార యంత్రాంగానికి కూడా అప్పగించవచ్చు. అటువంటి సందర్భాల్లో తలెత్తేటువంటి శాంతి భద్రతల సమస్యని అదుపులో ఉంచడానికి లేదా పరిష్కరించడానికి భద్రతా సిబ్బంది పోలీసులు కావచ్చు లేదా ఇతర కేంద్ర బలగాలను కానీ కదిలించి అక్కడికి ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవన్నీ సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగానే చేస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. 3 దశల్లో జరిగే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చక్కటి విశ్లేషణ అందించారు.